హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇందాక చిన్న చేపలు పడ్డాయి కదా, అవి అయితే డైరెక్ట్గా అమ్మిరు. అది ఎలా అమ్ముతారని ఈ వీడియోలో ప్రాసెస్ మొత్తం పెట్టాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, సరేనా ఫ్రెండ్స్? నిన్న సాయంత్రం అయితే ఈ చిన్న చేపల వల్ల 6 మూటలు వేసాం. చేపలు అయితే లైట్గా పడ్డాయి. ఎక్కువగా పడలేనప్పుడు ఎక్కువ మూటలు వేసినా సరే మనకే శ్రమ. వల్ల ఎత్తుకొని రావాలి, తర్వాత చేపలన్నింటినీ తప్పించుకోవాలి. మా ఫ్రెండ్ వాళ్ళు ఈ వల్ల ఒకటే వేయట్లేదు, దీంతో పాటు పెద్ద చేపలకు కూడా వల్ల ఎత్తున్నారు అనమాట. ఇవి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఎత్తుకొచ్చేస్తారు. నేను లెగిసే టైంకి అంత అయిపోతుంటది, కానీ ఈ రోజు కొంచెం లేట్ అయింది. చేపలు అవి మట్టిలో పడిపోకుండా పోగేసుకోవడానికి వీలయ్యేలా చిన్న పరుచుకుంటారు. అదే కింద పరిచారు కదా, దాన్ని చిన్నని పిలుస్తారు అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ కొంచెం సేపు వాళ్ళు దులిపిన తర్వాత నేను వెళ్ళాను దులపడానికి. అయితే ఇక్కడ పూసల దగ్గర పట్టుకున్నాను కదా, వాళ్ళు నీట్గా దులపపోయిన అనుకోండి, వాళ్ళు చిరిగిపోద్ది అనమాట. ఆ ప్లేస్లోనే బాగా దులపపోతే చేపలు కూడా బయటకు రావు. చూడండి, నా సైడ్ చేపలు అలాగే ఉన్నాయి దులిపినా సరే. ఇంకా ఎక్కువసేపు దులిపితే వల మొత్తం చింపేసేలా ఉన్నానని 2-3 సార్లు దులిపి వీడియో బాగా వచ్చిందా లేదా అని చెప్పి సైడ్కి వచ్చేసాను నేనే. 2 మూటలు అయితే దులపడం అయిపోయింది. చేపలన్నీ ఇవే. చేపలు పడినప్పుడు ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, వాళ్ళు దులుపుతుంటే చేపలు చాలా ఎక్కువ ఎగురుతూ ఉంటాయి. ఆకాశంలో చేపలు పడతాయి కదా, ఆ టైప్లో అయితే ఉంటుంది. చేపల వర్షం వస్తుందా అన్న ఫీలింగ్లో ఉంటుంది. అంటే ఎక్కువ పడకపోవడం వల్ల ఎలా ఉంది, కానీ ఎక్కువ పడి ఉంటే వేరే లెవెల్లో ఉంటుంది చూడడానికి. నేను మొన్న ఒక ముసలి వీడియో పెట్టాను కదా, అదే మన ఛానల్లోని గణేష్ కూడా సెండ్ చేసాడని. అక్కడైతే ఈ వల్ల ఎన్ని వేస్తున్నారో తెలుసు, 40 మూటలు వేస్తున్నారంట. నార్మల్గా 2 వల మూటలు వేసి చూస్తే ఒక ఐస్ బాక్స్ నిండా చేపలు పడిపోయి అంటే ఇంక ఊరుకుంటారు. మొత్తం 2 మూటలన్నీ ఇచ్చేసారంట. మా ఊడికి అక్కడ చాలా కష్టంగా ఉంది. అత్తమ్మ మాయ వల దులుపుతుంటే నేను మా ఫ్రెండ్ కలిసి ఆ దులిపిన వల్ల లాక్కుంటున్నాం. ఇది మళ్ళీ సాయంత్రం వేస్తారు కదా, కరెక్ట్ గా ఎట్టాలన్నమాట శంకులోనే. అంటే ఏ సైడ్ ఆ సైడ్. ఇప్పుడు పూసలున్నాయి కదా, దాన్ని వచ్చేసి కేగలు అని అంటారు. కట్టలు కట్టేసి ఉన్నాయా, అది వచ్చేసి మేగల. ఆ వల మొత్తం నీట్ గా లాగి శంకులో పెట్టేసాను. ఆ తర్వాత చాలా సేపు వల దులిపారు. ఇంకా అప్పటికే లేట్ అయిపోవడంతో అత్తం కూర వండడానికి వెళ్ళిపోయింది. ఈ వల పనులన్నీ అయ్యేసరికి కూర అయిపోద్ది అనమాట. టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోద్ది. మొత్తం వల్లన్నీ దులపడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రోజు పడిన చేపలన్నింటినీ ఒక దగ్గర పోగేస్తున్నాను. చేపలు అయితే అసలు ఏం పడలేదు. 6 మూటలకి అంటే చాలా తక్కువ అనమాట. చెప్పాను కదా, మా గణేష్ గూడల దగ్గర అయితే 2 మూటలకి ఒక ఐస్ బాక్స్ నిండా, పక్కన కనబడుతుంది కదా టేప్ చుట్టేసి, ఐస్ బాక్స్ నిండా చేపలు పడ్డాయి. ఇది ఐస్ బాక్స్ కాదు కదా, టమాటీలు కేట్ ఉంటది కదా, కేట్ సగానికి కూడా రావు. ఇవి మళ్ళీ 6 మూటలకు పడ్డాయి అనమాట. తక్కువ కాదు, 6 మూటలకి. చేపలు పడే టైంలో అయితే చేపలన్నీ ఒక వాళ్ళ మూటకే పడతాయి. అంత తక్కువగా పడుతున్నాయి చేపలు. ఇది అన్ సీజన్ కదా, అందుకే చేపలు పడే టైంలో వచ్చి ఉంటే బాగుండు. ఎంత ఎక్కువ పడుతుందో చూపుతున్నాను. నేను వీటిని ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఎందుకంటే ఇవి ఎక్కువగా వండరు అనమాట. చిన్నప్పుడు ఎప్పుడు ఒకసారి పచ్చివి ఉన్నట్టు గుర్తు, అవి తిన్నాను. ఎండిపోయిన తర్వాత కూడా వండరు, ఎందుకంటే పెద్ద చేపలు పడుతున్నప్పుడు ఇంక వీటిని ఎందుకు వండుతారు. చేపలన్నింటినీ తీసుకొచ్చి ఒక దగ్గరికి పోగేసాను. చిన్నగా అయితే పెద్ద బొక్క ఉంది, చేపలు కింద పడిపోకుండా కవర్ చేసి పట్టుకొచ్చి టబ్బులో వేసాను చేపలు మొత్తం. ఈ రోజు పడిన చేపలన్నీ ఇవే. ఇవన్నీ ఎన్ని కేజీలు ఉంటాయి అనుకుంటున్నారు, గెస్ చేసి కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ అయితే అందులో కొంచెం వాటర్ ఉంది, ఉప్పు వాటరే, కానీ ఆ వాటర్ సరిపోదు అనమాట. ఇంకా చేపలకు బాగా ఇంకలే, అందుకని ఉప్పు మూట తీసుకొచ్చిన వెళ్ళి ఇంకా మూటను బాగా సర్దుకుని ఉప్పు వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ చేపలు చాలా ఉప్పుకుంటాయి, మనం అయితే వండుకోలే. ఇవి ఉప్పు వేసిన తర్వాత అయితే ఎండబెడతారు. వీటి రేట్ వచ్చేసి కేజీ 110, 120 ఉంటాయి. రేట్ అయితే ఎప్పుడు తగ్గదు, ఎక్కువే ఉంటది అనమాట. రేటే కాదు, కష్టం కూడా కొంచెం ఎక్కువే. ఎందుకంటే నార్మల్ చేపలు అయితే పడిన వెంటనే తీసుకెళ్లి కాట వేసి అమ్మేస్తారు, కానీ వీటిని తీసుకొచ్చిన తర్వాత దులిపి ఇలా ఉప్పు పెట్టి మొత్తం ఎండబెట్టాలి. చేపలన్నింటిని ఉప్పుతో ఎండబెట్టేసాను. చూసారు కదా, అది దులిపేసిన తర్వాత మొత్తం అన్ని గుంపు కట్టి తెచ్చి ఇందులో వేసి ఉప్పు వేసేసిన తర్వాత కొంచెంసేపు ఉండి బాగా ఎండబెడతారు. ఆ తర్వాత అమ్ముకుంటారు అనమాట. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.